16 verse 1. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వెంత కాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషై యొద్దకు నిన్ను పంపుచున్నాను. చాలు, ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా స్తోత్రం చెబుదాం. ఒక నిమిషం అందరం కూడా ఆపకుండా స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభా నాతో మాట్లాడి అందరూ స్వరం ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్ర 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 స్తోత్ర. అక్కడ వాక్యములో రాయబడి ఉన్న ఒక శ్రేష్టమైనటువంటి మాట మీ దృష్టికి తీసుకొస్తాను. అదేంటంటే, నీ కొమ్మును తైలముతో నింపుము అనే మాట సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు. ద ప్రాఫెట్ ఆఫ్ శామ్యూయల్. సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పిన మాట, నీ కొమ్మును తైలముతో నింపుము అన్నాడు. అంటే సౌలు తర్వాత ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండుటకు దేవుడు ఎవరినో కోరుకొని ఉన్నాడు. అతని పేరు దావీదు. నువ్వు యెషై ఇంటికి వెళ్ళి నేను చెప్పిన వారిని అభిషేకించుటకు మొదట నీ కొమ్ములో ఉన్న కొమ్మును తైలముతో నింపి తీసుకుని వెళ్ళు అన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, నీ కొమ్మును తైలముతో నింపుము అన్నాడంటే దాని అర్థము ఆత్మీయ పరిభాషలో మీరు దేవుని ఆత్మ చేత నింపబడాలి అనేది ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. హల్లెలూయా. యు మే బి ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి అనేది ప్రాముఖ్యమైన విషయం. అయితే ప్రియులారా, సర్వాధికారి అయిన దేవుడు తాను సౌలును కొట్టివేశాను, నా సన్నిధిలో నుంచి నేను విసర్జించాను, అతన్ని నేను విసర్జించానంటే అతన్ని వదిలేశాను, నేను ఇష్టపడి అతని రాజుగా చేశాను, కానీ అతని ప్రవర్తన బట్టి నేను అతన్ని విసర్జించాను కనుక నీ కొమ్మును తైలముతో నింపి యెషై కుమారుల్లో ఒకడైనటువంటి దావీదుని నువ్వు అభిషేకించాలి అని దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది అక్కడ. హల్లెలూయా. శ్రద్ధగా ఆలకించండి. నేను మీకు ఇందాకే చెప్పాను, మీ కొమ్మును తైలముతో నింపండి అంటే నువ్వు దేవుని ఆత్మ అభిషేకము చేత నింపబడాలి. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. నువ్వు దేని చేత నింపబడుతున్నావు? లోకములో ఆశలు, కోరికలు, లోక సంబంధమైనవన్నీ కూడా, నీకు ఇష్టమైన వాటన్నిటితో కూడా నీ ఆత్మను నింపుకుంటున్నావేమో కానీ వాటి వలన నీకు ప్రయోజనకరము రవ్వంతైనా ఉండదు. కానీ దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడగలిగితే, నీ కొమ్ముల తైలము చేత అభిషేకించబడితే, నింపబడితే, తద్వారా నీవు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ప్రభు నిన్ను మారుస్తారు. హల్లెలూయా. సో ఇక్కడ అభిషేకించబడటము, నింపబడటం ప్రాముఖ్యం. దేని చేత నింపుకుంటున్నావు నీ హృదయాన్ని? చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు ఏదో ఆలోచనలతో నింపుకుంటూ ఉంటారు. ఏదో ఒక చెడ్డ ఆలోచన, ఏదో ఒక ఆలోచనతో నింపుకొని ఆ హృదయాన్ని అనేక రకాల తలంపుల చేత దాన్ని పాడు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ కృప ఏందంటే, నీ కొమ్మును తైలముతో నింపు అంటే అభిషేకించబడు. నీ ఆత్మలో పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీవు పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడుటే దైవ చిత్తం. ఇప్పుడు మీరందరిలో దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు కాదని ఎవరు అంటలేదు. కానీ నింపబడటం వేరు. హల్లెలూయా. కలిగి ఉందండి, నా దగ్గర కూడా తైలం ఉందంటే అది అడుగు పొడుక్కుందో, సగానికి ఉందో, కిందకుందో ఎవరికి తెలుసు కాక. అదే అడుగు పొడుగు వెళ్ళిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆత్మలో కొంచెం కూడా. మీకు విషయం తెలుసా, మనం ఏదైనా చీకటి శక్తులను వెళ్ళగొట్టినా, మనం ఏదైనా బలంగా ప్రార్థన చేసి కొన్నిటి కోసం వర్క్ చేస్తే, దైవ సంబంధమైన కార్యాల కొరకు ఏదైనా మనం పనిచేస్తే ఆత్మ దైవ శక్తి ఖర్చు అయింది తెలుసా. మరలా దాన్ని నింపుకోవాలి. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని పొంది మరలా మనము నూతన పరచబడాలి, మరలా నిండుగా కనపడాలి దేవుని ఆత్మ చేత. ఆమేన్. ఇప్పుడు సమూయేలుతో చెప్పిన మాట, నీ కొమ్మును తైలంతో నింపి అభిషేకం అంటే ఒక వ్యక్తి అభిషేకించబడటానికి తైలం అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం. నువ్వు దేవుని ఆత్మ చేత అనుదినము నింపబడ్డకు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో కూర్చోగలిగితే, ప్రార్థన విజ్ఞాపనలు చేయగలిగితే, నువ్వు నిశ్చయముగా కొమ్ములోని తైలము చేత అభిషేకించబడతావు. ఆమేన్.
సౌలునేమో అభిషేకించింది బుడ్డిలోని తైలం. అందుకే పడిపోయాడేమో అని నేను అనుకుంటా ఉంటా ఒక్కొక్కసారి. కొమ్ములోని తైలము చేత దావీదుని అభిషేకించాడు. అందుకే కొద్దిగా ఉన్న రాజ్యాన్ని దావీదు ఏం చేశాడు తెలుసా? విస్తరింపజేశాడు. ఆమె కొద్దిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశాన్ని విస్తరింపజేసి యుద్ధాలు జరిగించి 40 సంవత్సరాలు యెహోవా యుద్ధములు జరిగించి దైవ కార్యములన్నీ నెరవేర్చి ఆ దేశంలో అప్పటికి అమాలేకీయుల చేత మరి ఆక్రమించబడినటువంటి సియోను కొండని కూడా జయించి యెహోవా చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అది యెహోవాకు సమర్పించేశాడు. ప్రభువా, ఈ సియోను కొండ నీకే ఇస్తున్నాను నేను అన్నాడు. సియోను కొండనే దేవునికి బహుమానముగా ఇవ్వగలిగిన వాడు దావీదు. హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ విక్టరీ ఇట్ ఈస్. ఒకడు అభిషేకించబడితే దేవుని కోసం ఇంత ఘనంగా చేయగలడా? చేయగలడు. దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు దేవుని కొరకు నిలబడగలడు, దైవ కార్యాలు చేయగలడు, సాహస కార్యాలు చేయగలడు, నిలబడగలడు. ఆమేన్. హల్లెలూయా. ఇంతేనా? అభిషేకం పొందకముందే కదా గొలియాతును పడగొట్టింది. అభిషేకం పొందకముందే సింహపు నోట నుంచి గొర్రె పిల్లని విడిపించింది. అభిషేకం పొందకముందే కదా ఎలుగుబంటును పారదోలింది. అసలు ఎవడైనా వాటి అంట పరిగెడతాడండి, వాటిని తరుగుతాడండి, వాటి నుంచి ఈడు పారిపోతాడు. కానీ అభిషేకించబడక ముందే అంత కృప పొందాడంటే అభిషేకించబడిన తర్వాత ఇంకెంత బలం పొందుంటాడు దావీదు. హల్లెలూయా. అందుకే అభిషేకం పొందిన తర్వాత నాటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగిరాగా అని అంటే దేవుని ఆత్మ చేత దావీదు నింపబడ్డాడు. హల్లెలూయా. రూతు గ్రంథంలో మీరు చూస్తే ప్రియులారా, ఈ యొక్క రూతు అనబడిన ఈవిడ మరి నయోమి అనబడిన అత్త చెప్పినట్లుగా విని ఎక్కడికి వెళ్ళిందంటే పొలంలోకి వెళ్ళి ఆ రోజు వాళ్ళు బతకటానికి తినటానికి కావాల్సిన ఆహారాన్ని పరిగ ఏరుకొని తన ఒడి నింపుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత అపోస్తలులు మేడగదిలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 120 మంది నింపబడ్డారు. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త దగ్గర దైవజనుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోతే అతని భార్య అప్పుల కోసం వచ్చి తమ కుమారులు తీసుకెళ్లిపోతామని చెప్పి వస్తే కంగారు పడి ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినటువంటి ఒక విధవరాలు, అయ్యా నా ఇంట్లో ఏమి లేదు అయ్యా, నా 2 పిల్లల్ని అప్పులోకి తీసుకోవడానికి వచ్చారు ప్రభు, బాబు మీరు ఏదైనా దారి చూపించిందంటే వాడు మా ఆయన మీ దగ్గరే కదా పనిచేసిందనంటే, నీ దగ్గర ఏముందమ్మా, మట్టి కొండ తప్ప ఏముందయ్యా, వెళ్ళి ప్రార్థన చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటే అనేక కొండల అరువు తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటే ఆమె ఇంట్లో కొండ నూనెతో నింపబడింది. అన్నీ నింపబడింది. గదిలో ఉన్న కొండలన్నీ నింపబడ్డాయి. ఈ ఒక్క కొండలో నుంచి అన్ని పోసేస్తా ఉందని నింపి. దేని చేత నువ్వు నింపబడ్డా? దేవుని ఆశీర్వాదం చేత నింపబడ్డావా? ఓకే. దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం చేత నింపబడ్డావా? హల్లెలూయా. నువ్వు నింపబడాలి, ఫుల్ఫిల్ అయిపోవాలి వాక్యం చేత. అబ్బా ఈరోజు వాక్యం బాగా చదివా, ఈరోజు ప్రార్థన బాగా చేశా, నిండుగా ఉండాలి. హల్లెలూయా. అగ్గినే నిండిపోవాలా. కానీ మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? కీర్తన గ్రంథం చూద్దాం సార్. కీర్తన 23:6. ద బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 23 ఇద్దాం ఒకసారి అది మొత్తం చదివితే బాగుంటుందని ఉంది. టైం ఉంటే మరి చదువుదాం. త్వరగా చదవండి. ఉందాం చూడండి ఒకసారి. ఇంతసేపు తీశారు, నాకేడు ఫ్యాన్కి ఇబ్బందికరంగా ఉంది ఈ టైం. 23. ద బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 23. నింపబడిన వాణ్ణి ఇలాగ ఆశీర్వదిస్తారు దేవుడు. అదేంటో చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగనివ్వడు. చెప్పండి ఏంటండి? నీ ఇంట్లో నా తండ్రి నీకు లేమి, ఇది లేదు, ఇది లోటుగా ఉంది అని అనిపించనివ్వడు. ఎందుకంటే నీవు దేవుని ఆత్మ చేత నింపబడ్డావు. ఆయన నీకు కాపరి అయి ఉన్నాడు కనుక నిన్ను నింపుతాడు దేవుడు. అందుకే నీకు ఏం చేస్తాడు? లేమి లేకుండా చేస్తాడు. లేమి అంటే ఏమీ లేదు, కష్టంగా ఉంది, బాధగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, అసలు అలాంటిది లేకుండా
దేవుడు చేస్తాడు. ఆమేన్. లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నిన్ను ఆయన. ఓకే, ఇప్పుడు ఇవన్నీ చదవడం టైం సరిపోదు కానీ 5, 6 చదవండి. నా శత్రువులు ఎదుట ఆ ఆ ఇక్కడ ఈ విషయం ఏంటి? నూనెతో నా తల అంటే అభిషేకించబడ్డావు. నువ్వు అభిషేకించావు ప్రభువా. నేను అభిషేకించబడితే నా గిన్నె ఏమవుతుందంట? నిండి పొంగి పొర్లుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైతే అధికంగా ప్రార్థన చేస్తారో ఈ రోజు నుంచి, ఎవరైతే కృపకు దగ్గర అవుతారో ఈ రోజు నుంచి, వాళ్ళ గిన్నె నిండి పొంగి పొర్లును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ గిన్నె నిండి పొంగి పొర్లును గాక. అంటే ఇక్కడ దేవుడి ఉద్దేశం ఏంటి? నూనెతో నా తల అంటే ముందు అభిషేకించావు. ఫస్ట్ యూ హ్యావ్ టు గోయింగ్ టు అనాయింటెడ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడు ముందు. ఆమేన్. తర్వాత నీ గిన్నె నిండుతుంది. అది అక్కడ అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అన్నాడు. ఎవరైతే ఆత్మతో నింపబడతారో ఈ రోజు నుంచి, ఎవరైతే మరి ఎక్కువగా రోజు చేసే ప్రార్థన కంటే ఎక్కువ చేస్తారో, వాళ్ళ గిన్నె నిండి పొంగి పొర్లేటట్టు దేవుడు చేయునుగాక. ఆమేనని చెబుదాం అందరము కూడా. హల్లెలూయా. సో ఇక్కడ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నా నివాసం అంతా మందిరమే. మరి మీరు చర్చికి రావట్లేదు ఉపవాస ప్రార్థనలకి? ప్రతిష్ఠించబడినప్పుడైనా రావాలిగా. లాస్ట్లో మాట్లాడదాం. హల్లెలూయా. ప్రియులారా, మీ దృష్టికి తీసుకొచ్చిన ఈ శ్రేష్టమైన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే నువ్వు అభిషేకించబడితే నువ్వు నింపబడతావు. దేని చేత? పరిశుద్ధాత్మ చేత, కృపావరాలతో, ఆత్మవరాలతో నువ్వు నింపబడాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సహనము, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ ఆశ, నిగ్రహము, ఇవన్నీ ఏంటంటే ఆత్మ ఫలములు. ఆత్మ వరములు, స్వస్థత వరం, వివేచన వరం, దయ్యాలు వెళ్ళగొట్టే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఇవన్నీ ఏంటి? ఆత్మ వరములు. దేవుని స్తోత్రం. సంఘానికి దేవుడు ఆత్మ సంబంధమైన వాటితో నింపాలనుకుంటున్నాడు. మరి నువ్వు ఖాళీ కొండవా? రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను. ఖాళీగా ఉన్నావా? ఖాళీ అయిపోయావా? దేని చేత నింపబడింది నీ ఆత్మ? సకల విధములైన దుర్మార్గ దుష్టత్వం చేతనా? సకల అపవిత్రత చేతనా? దేని చేత నింపబడుతోంది మీ ఆత్మ? నింపబడుతున్నది దేనితో నీకు అర్థమైపోవాలి. హల్లెలూయా. నేను రోజు దేని చేతని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన స్టమక్ ఉంది. స్టమక్లో సకల విధములైనటువంటి ఆహార పదార్థములన్నీ ఇందులో వేసేస్తుంటాం కదా. ఏంటి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీ, టీ, బెడ్ కాఫీ మొదలు నుంచి రాత్రి మంచిది భోజనం చేసి మంచిది తాగి ట్యాబ్లెట్లు వేసుకునేదాకా, లేకపోతే భోజనం చేసి స్వీట్ తినేదాకా సకలమైనవన్నీ ఇందులో వేసి తిని నింపుతున్నావా? సాటిస్ఫై చేస్తున్నావా లేదా? మరి ఆత్మని సాటిస్ఫై చేస్తున్నావా? ఎందుకని చేయట్లా? పెద్దగా పట్టించుకోవట్లా. ఎందుకంటే అది క్షీణించిపోవటం వల్ల, నువ్వు ఆత్మలో కుసించిపోవటం వల్ల దైవ కార్యాలు నీలో జరగట్లా. ఈ రోజు నుంచి నీ గిన్నె నిండి పొంగి పొరలాలంటే నువ్వు అభిషేక తైలముతో నువ్వు అభిషేకించబడాలి. హల్లెలూయా. లే, నీ కొమ్ములో తైలము చేత నింపు నీ కొమ్ముని. ఆమేన్. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. లే, ఎంతకాలం దుఃఖిస్తావు పనికి మాలినోడి కోసం నువ్వు? తీసి అవసరపడే వాడి గురించి అంటున్నాడు దేవుడు. నేనే వాడిని విసర్జించాను అని అంటున్నాడు. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? వాడిని విసర్జించాను. ఎవడాడు? అసలు ఆడికి 2 గాడిదలు పోతే తోలుకోవటానికి తెచ్చుకో ఫైండ్ అవుట్ చేయలేకపోయాడు. తెచ్చుకోలేకపోయాడు. వెతికి తెచ్చుకోలేకపోయాడు సౌలు. 2 గాడిదలు పోతే తెచ్చుకోలేనోడిని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి మంచి ఛాన్స్ ఇచ్చాడు. హల్లెలూయా. నిలబెట్టుకోవాలి కదండి. అంతేనా? ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏమాత్రం ఒక పావు తులం బంగారం కూడా లేదు, అది ఇచ్చేసి కొంచెం చిన్న ప్రార్థన చేయించుకున్నా అంటే మన దగ్గర అది కూడా లేదు ఆయనకి. అట్టోటి రాజుని చేశాడు దేవుడు. హల్లెలూయా. అంతేనా? ఇతని మారు మనసు కోసం దేవుడు ఎంత ప్రణాళిక వేశాడు తెలుసా? చదవండి, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం. వెళ్దాం ఒకసారి మళ్ళీ. 1 Samuel chapter 10. 1 సమూయేలు 10వ అధ్యాయం. ఈయన గారికి మారు మనసు కోసం, కొత్త మనసు కోసం ఎంత ప్లాన్ వేసాడో యేసయ్య. 4వ వాక్యం నుంచి
మొదటిది ఏం చెబుతారంటే చూడండి, 10:1 చదవండి ఫస్ట్, తర్వాత 4 నుంచి చదువుతారు. తైలం పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని ఆ ఆ ప్రియులారా చాలు, నా వైపు చూడండి. ఇక ఇతన్ని అభిషేకించాడు సౌలుని, అవునా కాదా? అభిషేకించినట్టు ఉందా లేదా? బుడ్డిలో తైలంతో అభిషేకించాడా లేదా? అభిషేకించబడినటువంటి ఇతన్ని దేవుడు ప్రత్యేకంగా రాజుగా కోరుకొని ఉన్నాడు. అయితే కొన్ని దినాలకే ఆ రాజరికాన్ని దేవుని యొద్ద నుంచి పోగొట్టుకున్నాడు. సమూయేలు అర్పించాల్సిన దహన బలి అర్పణ ఇతనే తొందరపడి సాహసించి బలి అర్పణ ఇతనే చేశాడు. ప్రవక్త చేయాల్సిన బలి అర్పణ సౌలు చేశాడు. అది ఎంత ఘోరమైన పాపం! అందుకే యెహోవా అతన్ని ఎడబాసెను, యెహోవా ఆత్మ సౌలుని ఎడబాసెను, యెహోవా అతన్ని విసర్జించానని రాయబడి ఉంది. ప్రియులారా, తెలిసి చేసినా తెలియక చేసినా సాహసించి చేసినా తప్పే. అందుకే మీరంతా ఆలోచించండి. యేసు ప్రభు దగ్గర ఏదో చిన్న చిన్న తప్పులను చేసి ఏం కాదని నువ్వు సమర్థించుకోవటం కాదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఒక ఆయన, హల్లెలూయా. ఆయన నీలో ఉంటే ఇది చేయటం కూడా తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు నీకు తెలియజేస్తాడు. దిస్ ఈజ్ నాట్ ఏ రైట్. ఆమేన్, హల్లెలూయా. బాబు గారికి అభిషేకం ఇచ్చిన తర్వాత అతని ప్రాసెస్ ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధులు ఇతనికి అభిషేకం అయిన తర్వాత, నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్తా ఉంటే నీకు పరిశుద్ధుల సమూహం ఎదురవుద్ది నాయన, ఆ పరిశుద్ధుల సమూహంలో నువ్వు వాళ్ళతో పాటు కలువు అన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తంబుర, సితార, పాటలు, చిరతలు ఏంటంటే అవి వాయించుకుంటా ప్లేయింగ్ చేసుకుంటా ఒక పరిశుద్ధుల గుంపు కొండ మీద నుంచి వస్తున్నారు కిందకి. పరిశుద్ధుల గుంపు కొండ మీద నుంచి వస్తుంటే ఆ గుంపులో కలువుపోయి అన్నాడు సమూయేలు. హల్లెలూయా. వెళ్ళి ఆ గుంపులో కలిసిన వెంటనే ఆ గుంపులో వాళ్ళ మీద ఉన్న దేవుని ఆత్మ సౌలు మీదకి దిగి వచ్చేసింది. హల్లెలూయా. సౌలు అభిషేకించబడ్డాడు, దేవుని ఆత్మాభిషేకం చేత నింపబడ్డాడు. అంటే పరిశుద్ధుల సమూహములో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అభిషేకముతో నింపబడే గొప్ప సమయాన్ని నువ్వు వ్యర్థపరచుకుంటున్నావేమో. అభిషేకించబడే ప్రతిష్ఠించబడే ఉపవాస దినాలు కూడా పోగొట్టుకుంటున్నావు. నువ్వు దేవుని ఆత్మచేత అభిషేకించబడాల్సిన దినాలు, దేవుని ఆత్మచేత నింపబడాల్సిన దినాలు. 2 ఏళ్ళ నుంచి ఏమైనా సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు పెట్టామో? 2 ఏళ్ళ నుంచి 50 రోజులు ఉపవాస ప్రార్థనలు లేవు. అసలు ఏం పెట్టాం కనుక మనం పెద్దగా? సమయం తెచ్చుకోవాలా, సమయం పెట్టుకోవాలా, రాకపోతే సెట్ అవ్వదు. మీరు కృపలో ఎదగకపోతే చాలా 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 నష్టపోతారు. దేవుని కృపని పోగొట్టుకుంటున్నారు. ఆత్మచేత నింపబడండి. ఇప్పటికి ఇది 11వ రోజు. మేము ఉపవాసాలు ఉంటూ సాయంత్రం దాకా ఏమీ తినకుండా ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చి, ప్రభువా పరిచర్య అంతటినీ ఆస్వాదించమని మీ అందరి కోసం మేము గగ్గోలు పెట్టి ఏడుతున్నాం. అక్కడ ఇన్ని దినాల్లో ఒక్క రోజు రావడానికి కుదరలేదు మీకు. దేనికోసం పెట్టాం ఉపవాసాలు? మీరు తీరిక చేసుకొనైనా ఖచ్చితంగా వచ్చి ఆయన్ని ఘనపరచండి, ఆయన మహిమపరచండి. మీరు నింపబడండి, మీ కుటుంబాలతో నింపబడండి, మీరు ఆశీర్వదించబడండి. మీకోసమే కదా. ఇంకెవరి కోసం పెట్టానవి? హల్లెలూయా. అది కూడా ఆయన చెప్పేదాకా ఆగి 2 ఏళ్ళు ప్రార్థన చేసి పెట్టారు. హల్లెలూయా. ఎవ్రీడే చాలా బలంగా జరుగుతూ ఉన్నాయి. సరే, పరిశుద్ధుల గుంపులోకి వస్తే ఏం జరిగింది? సౌలుకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. ఇక్కడ అభిషేకించబడిన ఈ వ్యక్తి ఏమయ్యాడు చూడండి. చాప్టర్ 10:6. యెహోవా ఆత్మ. బా అంతకంటే కృప ఏముంది సార్ అసలు? యెహోవా ఆత్మ సౌలు మీదకి బలముగా, మామూలుగా కాదు, బలముగా. ఎందుకని? పరిశుద్ధుల సమూహం కొండ మీద నుంచి పరిశుద్ధులు దిగి వస్తున్నారు, పాట పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, ప్రభును కీర్తిస్తూ వస్తుంటే వాళ్ళ మధ్యలో ఉన్న దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? సౌలు మీదకి దిగి వచ్చింది. సౌలు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడు, బలముతో నింపబడ్డాడు. ఆమేన్. అంటే దైవ కార్యాలు జరగటానికే కాదు, దైవ చిత్తాన్ని నెరవేర్చడమే కాదు, యెహోవా యుద్ధాలు జరిగించడమే కాదు, సింహాసనం మీద కూర్చోవడమే కాదు, పరిపాలన దక్షతే కాదు, పరిపాలన చేసే విధానంలో కావలసిన జ్ఞానమే కాదు, ఆశీర్వాదమే కాదు, ఐశ్వర్యమే కాదు, పేరు ప్రఖ్యాతులే కాదు, ఇవేది ఇట్ ఈస్ కమింగ్ టు బై
ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ చేత నింపబడితే, అభిషేకించబడితే ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా చెప్పండి. వెన్ యూ ఫుల్ఫిల్ ద హోలీ గోస్ట్, నింపబడు. ఇవి నింపుకునే దినాలు. ఖాళీగా ఉన్నావా, నింపుకోవటమే. సకల విధమైన చెత్త అంతా కడుపులో వేసినట్టు కాదు ఇది. ఇది అంత ఈజీ కాదు. ఏదో ఒకటి నువ్వు కోరుకొని తినేసి నింపేసుకోవటం వేరు, ఎప్పుడైనా నా ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవటం వేరు, ప్రతిష్ఠించబడిన దినముల్లో ప్రార్థన వేరు. హల్లెలూయా. మీ హృదయాలు, మీ మనోనేత్రాలు ప్రభు తెరుచునుగాక. ఆమేన్. అయితే పరిశుద్ధుల సమూహములోకి వచ్చినటువంటి సౌలుకి దేవుని ఆత్మ అభిషేకం వచ్చింది, ఆత్మ బలముగా దిగింది. ఆ దిగిన ఆ ఆత్మ చేతనే అతడు దైవ ప్రణాళికలన్నీ నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు అని అర్థం. అంటే దేవుడి చిత్తానుసారంగానే దేవుడు అతన్ని అభిషేకించాడు. కానీ దాన్ని కొన్ని దినాలకి ఏం చేసుకున్నాడు, ఆ స్పిరిట్ని పోగొట్టుకున్నాడు, ఆ అభిషేకాన్ని నష్టపరుచుకున్నాడు, లాస్ చేసుకున్నాడు తన తొందరపాటు వల్ల. అంత చెప్పండి, తొందరపాటు వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. మీకు యేసు ప్రభు దగ్గర ఒక ఆవిడ కూర్చొని ఉంది. ఒక మాట చెప్తాను, ఆ మాట కూడా ముందు ఈ మాట చెప్పాక చెప్తాను. మనందరం చాలా చాలా విషయాల్లో నేర్చుకోవాలి, ఇంకా ప్రభువుకి చాలా దగ్గరగా రావాలి. వాక్యం వినటమే కాదు, ఆ వాక్యాన్ని ప్రకారం జీవించేటట్టు చూసుకోవాలి. ఆమె నేను చెప్తాను. ఓకే, లెట్స్ గోయింగ్ టు రీడ్ చాప్టర్ 10 verse 6లో, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా. ఇతను ఏం చేస్తున్నాడంట, ప్రకటన. చెప్పండి, ఏం చేస్తున్నాడు ఇతను? ప్రకటన. అంటే దేవుని గురించిన ప్రకటన. అంతకుముందు ఎప్పుడు చేయని వాడు పరిశుద్ధుల గుంపులోకి వచ్చేసరికి, కొత్తగా అప్పుడే వచ్చేసరికి ప్రకటన చేయటం మొదలుపెట్టాడు. అంటే దేవుని ఆత్మ అతన్ని పట్టుకుంది. అప్పుడు దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కానీ ఆ కృప ఎంతో కాలం ఉంచుకోలేదు సౌలు. ఆ తర్వాత ఏమైంది, వారితో కలిసి ప్రకటన చేస్తున్న మీకు క్రొత్త మనసు, దాన్ని ఏమంటారంటే మారు మనసు అంటారు. చెప్పండి ఏమంటారు? మన కొత్త నిబంధనలు అయితే మార్కు సువార్త 1:15 ప్రకారము, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని ఆయనే చెప్పారు. ఆ మాట ప్రభువైన యేసయ్యే మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్తూ వచ్చారు. హల్లెలూయా. ఇక్కడ కొత్త మనసు రావాలంటే అంతకుముందు ఉన్న పాత మనసుకు దేవుడు అక్కర్లేదు ఆయనకి. హల్లెలూయా. ఆ మనసు అంతా కల్మషంగా ఉంటుంది, అదంతా క్షమించబడలేదు. ఆత్మచేత నింపబడితే తప్ప క్షమించబడలేదు. ఈ రోజు నుంచి నీవు పరిశుద్ధాత్మతో మరి ఎక్కువగా నింపబడదువుగాక. ఈ రోజు నుంచి అధికమైన ప్రార్థనా సమయాన్ని కేటాయించాలి నువ్వు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇతను అభిషేకించబడటమే కాదు, పరిశుద్ధుల గుంపులకు వెళ్ళిన తర్వాత ఆత్మ పొందటమే కాదు, యెహోవాను గురించిన ప్రకటన చేయటమే కాదు, చుట్టుపక్కల ఉన్న జనం అనుకుంటున్నారంట సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనే టాపిక్ తర్వాత వచ్చింది. అది ప్రకటన. అబ్బో, ప్రవక్తల్లో ఒకడైపోయాడండి సౌలు కూడా. ఆ రేంజ్కి తీసుకెళ్ళాడు దేవుడు. ఆత్మచేత నింపబడితే అదిగో ఆ రేంజ్కి వెళ్తాం. అంటే దేవుని గురించిన ప్రకటన చేయటం. ప్రవక్తగా మారిపోయాడా సౌలు కూడా? ఒకటే ప్రవచిస్తున్నాడు, 2-3 దినాలు ప్రవచన చేశాడు, ప్రకటించాడు. ఎప్పుడు? ఆ రోజు కాదు, ఆ తర్వాత రోజు. ఇంత కృప పొందిన తర్వాత దాన్ని ఎలా పోగొట్టుకోగలిగే ఒక్క చిన్న పనితో పోయింది. ఏంటంటే దహన బలి అర్పణ. యుద్ధానికి మా మీదకి వస్తున్నారు ఫిలిష్తీయులు భయపడిన వాడే, సమయాలు వచ్చి బలి అర్పణ చేస్తేనే యుద్ధానికి పోతారు. ఆయన రావటం కొంచెం ఆలస్యమైందని ఈయన దహన బలి పెట్టాడు. దహన బలి మీద ఈయనే చేసేసాడు ఈ పని, పూర్తి చేసి యుద్ధానికి పోయాడు. ఇది తప్పు కదా అన్నాడు దేవుడు. ప్రవక్త చేయాల్సిన పని నువ్వెందుకు చేసావు సౌలు? ఈ అవతల పడేశాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, దైవ చిత్తానికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తే దేవుడు మన లిస్టులో నుంచి తీసేస్తాడు. నువ్వు ఎంత ప్రాకులైనా మళ్ళా ఆత్మ పొందుకోవటం చాలా కష్టం. ఒక్కసారి లాస్ అయ్యావంటే హోలీ స్పిరిట్ మరలా పొందడం చాలా కష్టం, టైం తీసుకుంటుంది. క్షమాపణ ఏడుకోవాలి, మన్నించమని అడగాలి, ఏడవాలి, ఉపవాసం ఉండాలి. దావీదు అంటాడు తన కీర్తనలో, 51వ కీర్తనలు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకుము. తీసేసే ఛాన్స్ కూడా ఉందంటే ఇప్పుడు ఉంటాడు, ఈ కృపాకాలంలో అందరిలో ఉంటున్నాడు. కానీ నింపబడితే మాత్రము క్షమించబడతావు, నింపబడితే ఆశీర్వదించబడతావు, నింపబడితే కృప వెంబడి కృప పొందుతావు. హల్లెలూయా. దాన్ని పోగొట్టుకోకూడదు అంటున్నాడు దేవుడు. డోంట్ లాస్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా.
ఇక్కడ సౌలు దేవుని ఆత్మని పోగొట్టుకున్నాడు, ఆ కృపను పోగొట్టుకున్నాడు. బట్ దావీదు దాన్ని సంపాదించుకుంటే దేవుడు కృప చూపించాడు. ఒకతని విసర్జించాడు, ఒకతన్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకుని ఈసారి సెలక్షన్లో దేవుడు ఏం చేశాడంటే నమ్మకంగా ఉండేవాడిని కోరుకున్నాడు. ఇతను ఉంటాడనే ఛాన్స్ ఇచ్చాడు, ఇచ్చిన ఛాన్స్ నిలుపుకోలేదు. ఈసారి అభిషేకించేవాడు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. యెరూషలేములో 7 సంవత్సరములు, ఇశ్రాయేలు దేశం మొత్తం మీద 40 ఏళ్ళు పరిపాలన చేశాడు దావీదు. యెహోవా యుద్ధములు ఘనముగా జరిగించాడు, కొద్దిగా ఉన్నదాన్ని విస్తరింపజేశాడు. అసలు యెహోవాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాడు. మంచి భక్తి గలవాడుగా, మంచి ఆరాధనీయుడిగా దేవుని ఎదుట కొనియాడబడినటువంటి వాడు దావీదు. ఆమె నేను చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ సబ్జెక్టుని బట్టి చూస్తే నింపబడిన వాడు దాన్ని కాపాడుకున్నవాడేమో 40 ఏళ్ళు పరిపాలన చేసి దేవుని ఎదుట ఆశీర్వదించబడి తరతరములకు శాశ్వత కృప పొందాడు. ఎలాంటి కృప? 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఎలాంటి కృప పొందాడు దావీదు? అందరు ఈ మాట చెప్పండి. దావీదు ఎలాంటి కృప పొందాడు? ఐ థింక్ ఇట్ ఈస్ సెకండ్ సమూయేల్, సారీ సెకండ్ సమూయేల్. The book of 2 Samuel chapter 7 verse 18 చదవండి. 18 ఒక్కటే చదవండి. దావీదు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అసలు? ఇక్కడ 15 చదవండి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు దావీదు? ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? నాతాను ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా సన్నిధిలోంచి సౌలుకి నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయనను. ఎవరు అతనికి? దావీదికి నేను నా కృపను దూరం చేయను, సౌలుకు దూరం చేసినట్టుగా దూరం చేయను. శాశ్వతమైన ప్రేమతో నేను దావీదుని ప్రేమించాను, శాశ్వతమైన కృప నేను దావీదికి ఇచ్చాను అని చెప్పాడు. ఏంటా శాశ్వతమైన కృప, శాశ్వతమైనటువంటి ప్రేమ అనంటే, నీ తరములో నీ వంశములో సింహాసనం మీద కూర్చుండకుండా ఎవడో ఉండడు, మీ ఇంటి వారిలో ఒకరు ఖచ్చితంగా సింహాసనం మీద ఆసీనులవుతారు అని ఒక ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన దీవెన్ని మరి దావీదుకి దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. శాశ్వతంగా దావీదు ఇంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు సింహాసనం మీద ఆసీనులు అవుతారు నీ తరములో, నీ వంశంలో వాళ్ళు. ఇది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు. దావీదు వెంటనే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. గుడారంలోకి వెళ్ళిపోయాడు. వర్తమానం తీసుకొచ్చాడు నాతాను ప్రవక్త. యెహోవా నాతో ఇలా సెలవిచ్చాడు, నువ్వంట శాశ్వత కృప పొందావంట. నీ ఇంట్లో వాళ్ళందరికీ, ఎవరికి మీ తరములో నుంచి సింహాసనం బయటికి పోదు, నీ ఇంట్లో వాళ్ళు, నీ తరములో వాళ్ళు, నీ వంశంలో ఎవరో ఒకళ్ళు నీ సింహాసనం మీద ఆసీనులు అవుతారు, రాజుగా ఉంటారు. ఇది దేవుడు నీకు చెప్పమన్న ఆశీర్వాదం అని చెప్పాడు. హల్లెలూయా. అది విన్న వెంటనే దావీదు ఏం చేస్తున్నాడు? గుడారములోకి వెళ్ళిపోయాడు. అబ్బా, సంబరాలు చేయలా, ఫంక్షన్లు పెట్టలా, బలి అర్పణ చేయలా. ముందు చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన. ఎక్కడికి వెళ్ళి చేశాడు? దావీదు రాజు లోపల ప్రవేశించి, అంటే తన గుడారములోనికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు దేవునికి మనం, ఇది ప్రార్థన. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. హల్లెలూయా. ఈ పదం మీద పాట ఉందండి, మీకు తెలుసా? ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను తానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. అర్థమైందా? ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నాను, ఎవరు పట్టించుకోలేదు నన్ను. మా ఇంట్లో మా సొంత అన్నలే నన్ను పట్టించుకోలేదు, మా సొంత డాడీ, మా నాన్నే యెషయ నన్ను పట్టించుకోలేదు. తల్లి నుజావేతు, ఆమె దావీదు తల్లి నుజావేతు, ఇస్త్రీ అవతల పడేశారు ఊరు బయట. ఆమెను చేసుకు వేరే ఆమెను చేసుకున్నాడు, యూదుల్లో ఆమెను చేసుకోలేదని తీసుకెళ్ళి బయట పడేశారు. ఇంకప్పటికి దావీదు పుట్ల.
ఈ మిగతా ఉన్నటువంటి అన్నలందరూ పుట్టారు, కొంచెం కొంచెం పెరిగి పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు ఊహ వచ్చేసింది. ఈయన సన్హెద్రి సంఘంలో పెద్ద దావీదోళ్ళ నాన్న సన్హెద్రి సంఘం అంటే యెరూషలేములో ఒక పెద్ద, దాన్ని ఏమంటారు, పెద్దల సభ, దాంట్లో పెద్ద పెద్ద ఈయన సంఘ పెద్ద అనమాట. ఈయన మెయిన్ వ్యక్తి. ఈయన యూదులను చేసుకోకుండా బయట వాళ్ళని చేసుకున్నాడని ఈయన మీద కంప్లైంట్ చేసి, నువ్వు అది అర్జెంటుగా నువ్వు ఆమెను వదిలేస్తే నువ్వు ఇందులో ఉంటావు, లేదంటే తీసేస్తావు అనేసరికి ఈ మాట పాపం భార్యకి చెప్తే, భార్య నుజావెత్తుంది, దావీదు తల్లి అంటది, నన్ను వదిలేసినా పర్లేదులయ్యా, నీకు పరువు పోకూడదు, నువ్వు అక్కడే ఉండయ్యా. సారీ, యెషై, దావీదు తండ్రి యెషై, దావీదు తల్లి నుజావెత్. క్లియరేనా? అయితే దావీదు తల్లి యెషైతో అంటుంది, ఏమని అంటుందంటే, దావీదు తల్లి యెషైతో అంటే మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు, యెషై భార్య నుజావెత్. ఎట్టేసినా మీకు కన్ఫ్యూజ్ ఏం లేదు, మీరు ఒక పని అర్థం చేసుకోండి. యెషై భార్య నుజావెత్. ఇప్పుడు ఈ నుజావెత్ అంటుంది, నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, నీకు ఏదైనా సమస్య వస్తే నన్ను వదిలేసినా పర్లేదు, నాకు నువ్వు దూరం అయిపోయినా పర్లేదు, నీకు మాత్రం నష్టం జరగకూడదని అనుకుని కోరుకున్న స్త్రీ. ఆవిడేం చేసింది తెలిసేగా, వాళ్ళు నిన్నేమన్నారంటే నిన్ను విడిచిపెట్టమన్నారన్న, నిన్ను వదిలేస్తేనే ఆ సంఘంలో ఉంచుతారు నన్ను అంటే, సో నేనే వెళ్ళిపోతానని చెప్పి ఒక ఇంట్లో నుంచి వెళ్ళి ఆ ఊర్లోనే కొంచెం బయట అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ ఉంటాం. కొన్ని రోజులు అయిన తర్వాత ఆమెను మర్చిపోలేక ఆమె దగ్గరికి వస్తా పోతా ఉన్నప్పుడు దావీదు పుట్టాడు. ఆ దావీదు పుట్టి పెరిగే నాటికి ఈ అన్నలే, వీడు మావోడు కాదు, వీడు అసలు మనకు మా వారసత్వమే కాదు, వీడు మా వంశపోడే కాదు, వీడు మా తమ్ముడే కాదని వెలివేశారు. అసలు ఎవ్వరూ దావీదుని చేర్చుకోవాలా. 4 గొర్రెలు ఇచ్చారు, వాళ్ళ నాన్న మేపుకోరా, ఏం చేస్తాం మరి అంటే, అడవిలో పోయి గొర్రెలు మేపుకుంటా, పాటలు పాడుకుంటా, ఆరాధన చేసుకుంటూ ఒక్కడే సంతోషించేవాడు. అక్కడ ఆ అడవిలో ఒక చోట కూర్చొని, చెట్ల కింద కూర్చొని, ఆ నీళ్ల కాడ కూర్చొని, కొండ మీద కట్టబడిన పట్టణాన్ని చూసి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు, పాటలు పాడేవాడు. నేను ఎక్కలేన అంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కిస్తావా ప్రభువా అని విశ్వాసంతో ప్రార్థన చేసేవాడు. నిజంగానే ఒకరోజు దేవుడు అతన్ని అభిషేకించి ఆ దేశానికి రాజుని చేశాడు. ఏం దేవుడు సరేనా? నింపబడిన వానికే ఆశీర్వాదం అని పక్కాగా బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. మరి నువ్వు వేడి చేత నింపబడుతున్నావు. కొంతమంది వరుసగా టీవీ సీరియల్ చేత నింపబడతారు. 350 ఎపిసోడ్లు అయినా చూస్తారు. 350 ఎపిసోడ్లు లోపల ఉంటాయి, మైండ్లోనే ఉంటాయి. ఫస్ట్ నుంచి కథ ఏం జరిగిందో తెలుసు, ఈ కథ తెలీదు, అమ్మకి ఈ కథ తెలీదు, ఆ కథ మొత్తం చెప్పుద్ది. సీరియల్స్, సినిమాలు, ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో నీకు వెంటనే నోటిఫికేషన్ వస్తే అర్జెంటుగా నువ్వు దాన్ని ఓటీటీలో చూసేయాల. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు భక్తులు. బైబిల్ అంటుంది వీళ్ళు భక్తులు అంటుంది బైబిల్, భక్తులు. అసలు మీకు విషయం చెప్తే మీరు అసలు స్టన్ అవుతారు. ఎప్పుడు అంతకుముందు చెప్పిందే, కానీ యేసుప్రభు వారు భయభక్తుల గురించి చెప్తున్న ఒక మాట చెప్తాను. ఆయన కన్నీళ్లతోనూ విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతార్పణలు, స్తుతులు చెల్లించి ప్రార్థనా యాచనలు చేసి యెహోవా తండ్రికి ఎన్ని విజ్ఞాపనలన్నీ సమర్పించేసరికి మనం ఏమనుకుంటాం తెలుసా? కన్నీటి ప్రార్థన చేసినా ఏంటి, విజ్ఞాపన చేసినా ఐఎమ్ బెస్ట్ అనుకుంటాం, ఐఎమ్ ది బెస్ట్ అనుకుంటాం. కానీ ఈ ప్రార్థన అంతా అయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నీ క్యారెక్టర్, నీ వ్యవహారం, నీ ఆలోచనలు, నీ యాటిట్యూడ్ వచ్చేస్తుంది. ఏది ఆఫ్టర్ టీయర్స్ ప్రేయర్, ఆ తర్వాత కన్నీటి ప్రార్థన తర్వాత నీ యాటిట్యూడ్ మళ్ళీ వచ్చేసి అదంతా లోక సంబంధంగా మళ్ళీ ఉంటావు. మళ్ళీ ప్రార్థనకు వచ్చినప్పుడు మళ్ళీ టీయర్స్. ఇది కాదు భక్తి అంటే. కన్నీళ్లు, విజ్ఞాపన, యాచనలు, ప్రార్థన, విజ్ఞాపన సమర్పించినా కానీ యేసయ్య దాంతోపాటు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడండి. ఇప్పుడు యేసు ప్రభువారియే ప్రార్థన చేసినా, విజ్ఞాపన చేసినా, యాచన చేసినా భయభక్తులు కూడా కలిగి ఉంటేనే ఆయన అంగీకరించబడ్డాడు. యేసు ప్రభువారు ఎందుకు పరలోకం ఆయన అంగీకరించింది? ఎప్పుడు అంగీకరించింది? భయభక్తులు కలిగి ఉంటే అంగీకరించింది. ఆయనకే తప్పలేదు. ఎందుకు తప్పలేదు ఆయనకి? ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక, శరీరధారిగా ఉన్నది చెయ్యాల్సినంత, యాక్సెప్ట్ చేయాల్సినంత చెయ్యాలి కనుక చేశాడు. హల్లెలూయా. నీకు ఏమర్థమైంది ఈ ప్రజెంటేషన్? అసలు అర్థమైందా? ఏమన్నా విజ్ఞాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం, కానీ యాటిట్యూడ్ మళ్ళా మామూలే. ఆ తర్వాత కూడా భయభక్తులు కలిగి ఉంటేనే కదా దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టేది అని దేవుని భావం. హల్లెలూయా. దేవుడు మీ హృదయాలు తెరచునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మీరు ఆలోచించండి ఒక్కసారి, దేవుడు ఏమి
నా యందు ఏముందని ప్రభువా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా అంటున్నాడు దావీదు. నాలో ఏముందని నన్ను ఇంతగా ఆశీర్వదించావు నాయన. మీరు కూడా ఆల్రెడీ దీవించబడిన వాళ్ళే, మీరు ఒప్పుకోరేమో దాన్ని. కానీ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చదవండి ఒకసారి. దీన్ని ప్రసంగి, ద బుక్ ఆఫ్ ఎక్లీషియన్స్. చెప్పండి, నేను ఆశీర్వదించబడిన దానను, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. ఎట్లా తెలుసా మీకు అసలు ఆ సంగతి? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా నేనే ఆశీర్వాదం అని సరే మీరు ఏమనుకున్నారంటే కొంత బంగారం, కొంత డబ్బులు, కొంత ఆస్తిపాస్తులు, కొన్ని ఫ్లాట్లు, కొన్ని గోల్డ్ బిస్కెట్లు, డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్లు ఏమనుకున్నా. ఇక అసలు ఆశీర్వాదం ఏంటో నేను మీకు చెప్తాను. అయితే ఇది చదివితే మీ అందరికి అర్థమైంది, నేను నిజంగానే దీవించబడ్డాను కదా అని అర్థమవుతుంది. చదవండి 5వ అధ్యాయం 19. నేను చదువుతాను, ఎందుకమ్మా నాకు సిలువేస్తారు అందరు కలిసి. ఆగండి అమ్మ, ఒక్క నిమిషం ఉండండి. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి, ఏమిచ్చాడు దేవుడు? ఒకనికి ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలెను. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? కంచంలో కూడొచ్చేసింది బాబు, నువ్వు తినేసే సంతోషించావంటే నువ్వు ఆశీర్వదించబడ్డావని అర్థం. ఇప్పుడు చెప్పండి, మీరెవరు అన్నాలు తింటలేదా? మరి అలా సైలెంట్గా ఉంటారేంటని ఆమెనానో హల్లెలూయానో ఎవరు అంత జీవితకాలం అంతా ఫాస్టింగ్ ప్రతిష్ఠించుకున్నట్టు మాట్లాడుతున్నారు ఏమిటి? మీరు అంత సైలెంట్గా ఉంటారేమిటండి? ఆశీర్వాదం అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఒకడికి ధనధాన్య సమృద్ధి కలిగిందంట, అయినా దాంట్లో వాడి భాగం అనుభవించేటట్టు దేవుడు చేయాలంట. అది ఆశీర్వాదం. వాడికి ఉంది, అది ఉన్నా తినలేరు కొంతమంది. మీకు ఎంతమందికి తెలుసు ఈ మాట? తెలుసు అసలు ఇది? చాలామంది నేను చూశాను. ఆడు రకరకాలైనటువంటి పదార్థాలు ఇంట్లో చేస్తారు, కానీ ఇటు తినలేడు, తినకూడదు అంతే. తింటే ఈడు పోతాడు. అలాంటి సందర్భాలు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎంతో మందిని నేను చూశాను పెద్దయ్య గారితో పాటు. అయితే ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, నేను ధన ధాన్య సమృద్ధి దేవుడే కలుగు చేస్తాడు, అయితే అది అనుభవించే భాగం కూడా దేవుడే కలుగు చేస్తాడంట. అది కలిగి ఉంటే మాత్రం వాడు దీవించబడినట్టే. తినే భాగ్యం లేదు, ఏముంది సార్ అన్నీ ఉన్నాయి నాకు, కానీ తినే భాగ్యం లేదు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు శుభ్రంగా తినేస్తున్నావు అంటే నువ్వు దీవించబడ్డావని అర్థం. నేనల్లా వాక్యం చెప్తుంది. ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరంటే తన కష్టార్జితమందు ఏమన్నారు చదవండి. తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగు చేసిన ఎడల అన్నాడు. ఏదైతే నువ్వు కష్టపడి పని చేసుకొని డబ్బులు తెచ్చుకొని శుభ్రంగా మరి కొంచెం వండుకొని తినేసి హ్యాపీగా ఉంటున్నావంటే అది ఎవరి వల్ల కలిగింది అనుకుంటున్నావు? దేవుని వల్ల. అది ఆశీర్వాదం అంట. ఎందుకంటే ఈ భాగ్యం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ వైపు చూస్తూ ఈడేమో పచ్చిరసం మింగుతాడు, కాకరకాయ రసం మింగుతుంటాడు. ఆడు ఇంట్లోనేమో పంచపక్ష పర్వణాలు చేస్తాడు, వీడు తినేది మాత్రం ఏముండదు. వాడికి కన్నీరు తక్కువ, వాడికి ఏడుపేత ఒక్కటే తక్కువ వాడికి. హల్లెలూయా. మీరెవరు హల్లెలూయా అనట్లేదు, ఎవరు తినట్లేదు ఏంది రోజు? గట్టిగా స్తోత్రం చెప్పు. తన కష్టార్జితం అంతా కూడా దేవుని అంటే అనుభవించేటట్టు చేస్తే దేవుని ఆశీర్వాదం వలన ఆ స్థితి, అక్కడ మంచి మాట రాశాడు, ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకోనవలెను. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనందరం కూడా మంచిగా అన్నం తింటున్నావా లేదా? కంచంలో అన్నం పెట్టుకొని తినేస్తున్నావా లేదా? ఇప్పుడు తింటున్నప్పుడు ధనధాన్య సమృద్ధి కలుగు చేసినప్పుడు తినే భాగ్యం కూడా కలుగు చేయాలి దేవుడు. అంటే కలుగు చేసినంటే అందుకు వీలు కలుగు చేసిన ఎడల ఆ స్థితి యెహోవా ఆశీర్వాదం వలన కలిగినది.
అంతేగాని నువ్వు యంగ్ ఉన్నావు అని, నువ్వు బాగా దిట్టంగా ఉన్నావు అని, కొంపలో ఇక అన్నీ ఉన్నాయి నేను తినేస్తానంటే, నువ్వు గేదె తినేస్తే ఉపయోగం ఏముంది? అది ఆశీర్వాదం అనుకోవాలా? మీరు చెప్పండి. అది ఆశీర్వాదమా? నాకు ఉంది కదా అని తెగ తినేసేటగా అది కాదు నేను చెప్పేది. దేవుని కృప వలన వచ్చిన దాన్ని కంచంలో పెట్టుకొని శుభ్రంగా తినేసి ఆరోగ్యంగా ఉన్నావంటే కృప. అది ఆశీర్వాదమే. అసలు ఇది కూడా ఆశీర్వాదం అయ్యా అంటే నేను చెప్పలేదు, అది బైబిల్ చెప్తుంది అది ఆశీర్వాదం. ఇవాళ రోజున ఎంతమందికి మనశ్శాంతి లేకుండా తింటలా బువ్వ. తింటున్నారా? లేదు. మరి నువ్వు తింటున్నావుగా, హల్లెలూయా. నీకు కూడా నీకు తింటలేదా? అయితే దేవుడు తీసేసాడు అనుకో, అది మళ్ళీ ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయనలో బలపడితే. నువ్వు తినేదాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కూడా. ఇద్దరు ఏమో అన్నారు ఆమెనని. మీరు తినేది ఆశీర్వదించబడద్దా మీకు? అంటే అంతటితో ఆగిపోవాలా కంచంలోది? మరి కాదు. ఆమెనంటారు మరి, హల్లెలూయా. ఇది పెద్దానికి నేనే హల్లెలూయా చేస్తున్నా ఆమెనంటే స్తోత్రం చెప్పండి అనాలా? మీకంటూ సపరేట్ ఫీలింగ్ రాదా వాక్యంలో? హల్లెలూయా. ఇది ఎక్కడ గొడవ సార్ అసలు? మీకంటే సపరేట్ ఫీలింగ్ రావట్లేదా? అంటే స్తోత్రం చెప్పాలి, ఆమేన్ అనాలి, హల్లెలూయా చెప్పాలి. ఇది కొంపదీసి ప్లేట్ అన్నాను కంటే ఇంటికాడ ప్లేట్ గుర్తొచ్చిందా? పోనీ ఇంటికాడ ఏం చేశారు గుర్తొచ్చింది ఇప్పుడు? ఎక్కడ గొడవ సార్ అసలు? అది ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఇంటికి వెళ్ళి కంచంలో పెట్టుకొని తినేసి దేవా ఇది నా ఆశీర్వాదం. కొంతమంది భక్తులు ఉంటారు, ప్రార్థన కూడా చేసుకోరు. ఆ క్షణం కూడా ఆగడు. నీ కంచంలోకి భోజనం వచ్చిందంటే ప్రభు దైవం వచ్చింది, తిని అరిగించుకుంటా అంటే దేవుని కృపది. మేము చెప్తా, ఆయన చెప్పిన మాట మేము చెప్తున్నాం. మేము ఇప్పటికైనా అర్థమైందా మీరు ఆశ్రయించబడిన వాళ్ళని? అరే ఇంకా చెప్పరేంది, అవునా కాదా? మరి అటు చూస్తారేంటండి, ఏం మాట్లాడరే? దేవుడు మీ నిన్ను నోరు తెరుచును కాకని కూడా ఆ పదం కూడా నేనే అనాలా? ఇది ఎక్కడ గొడవ సార్ అసలు? అది కూడా నేనే అనాలా? పోనీ మీ కంచలేదు మొత్తం నేను తినేస్తుంటే పోనీ నేను అనొచ్చు ఆమెనని. నేను అంటలేదు, నేను తింటలేదు కదా. మరి మీరు తింటున్నప్పుడు మీరు ఆమెననద్దు. హల్లెలూయా. ఇది ఎక్కడ గొడవ అండి అసలు? అక్కడ చూస్తారేంటి కొండపల్లి బొమ్మలాగా? గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది. నీ కొమ్ముని తైలముతో నింపే సమయం. నీ కొమ్ముని తైలముతో నింపే. దిస్ ఈస్ ద టైమ్ టు ఫుల్ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఇందాక నేను ఒక మాట అన్నా, ఎందుకమ్మా కొంతమందికి కుదరట్లేదు పనుల కంటే, ప్రార్థనలు కుదరదంటే, లూకా సువార్త మీకోసం ప్రత్యేకమైన వర్డ్ దేవుడు అనుగ్రహించాడు. ఇక మీరు అది విని ఏమవుతారో మరి. లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42. అబ్బా యేసు ప్రభు వారు ఎన్నిసార్లు అన్నాడు మార్తని? పాపం 2 సార్లు పిలిచాడు. అక్కడే ఎదురుగానే ఉంది, మార్తా మార్తా విచారము కలిగి ఉన్నావు. విచారము కలిగి ఈవిడ గారు ఏంటంట, తొందరపడుతుంది. కానీ అవసరమైంది ఒకటే. స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ ఒకసారి, ఒక్క నిమిషం చూడండి. ఈ మాట చెప్పి ఇంకొంచెం అభిషేకం గురించి బోధించి ఆమేనని బల్ల ఇచ్చేస్తా మీకు. ఇప్పుడు మీరంతా కూడా శ్రద్ధగా ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు దారిని వెళ్తుంటే ఆయన ఎమ్మటి శిష్యులు కూడా వెళ్తున్నారు. అక్కడ మీరు చెప్పాలంటే 38 అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా అని రాయబడింది. అంటే యేసు ప్రభువారు ఆయన శిష్యులు ప్రయాణమైపోవచ్చుండగా అని రాయబడింది. నా వైపు చూడండి, ఇక చూడండి, నా వైపు శ్రద్ధగా వినండి. యేసు ప్రభు పోతుంటే వెళ్ళి బతిలాడింది, అయ్యా మా ఇంటికి రా నాయనా, మా ఇంటికి రా అయ్యా అని అడిగితే యేసు ప్రభు వారు మార్తను చూసి సరే బతిలాడుతుంది కదా అని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాడు ప్రభు. ఇంటికి వచ్చి ఆమె ఇంట్లో కూర్చోబెట్టింది. ఇక ఈమె తిరుగుతుంది, చూసండి బాబో, ఇంట్లోకి బయటికి తిరుగుతుంది. ఈమె తిరుగుడేంటో తెలుసా? యేసు ప్రభు వారికి మంచిగా భోజనం పెట్టాలి, మంచిగా పిండి పదార్థాలు పెట్టాలి, గారెలు పెట్టాలి, ఇడ్లీలు పెట్టాలి, ఏం పెట్టాలి మొత్తానికి పెట్టాలి. ఆయన బలపరచాలి, ఆయన కనపరచాలి. బాగా కంగారు పడిపోతుంది. అంటే విస్తారమైన పని. ప్రభువుని పిలిచి పని పెట్టుకుంటామేంది నువ్వు? మీకు అర్థమవుతుందా? ప్రభువుని పిలిచి పని పెట్టుకోవటం ఏంటి?
పిలిచింది ఎప్పుడు? 11 రోజుల క్రితం పిలిచాను. ప్రతిష్ఠించుకుంటున్నాం బాబు, నీకు దండం పెడతా మాతో పాటు రాయ్యా అని. పిలిచారా లేదా మీరు? మీరు పిలిచారా లేదా? మీరు కూడా వచ్చారా లేదా? అవునా? మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? యేసు ప్రభుని పిలిచి ఎక్కడో పెనుగొల నుంచి వస్తున్నారు సార్. పెనుగొలకి గంట ప్రయాణం. అక్కడి నుంచి వస్తున్నారు, 2 రోజులకు ఒకసారి అట్లా కూర్చొని ప్రార్థన చేసి క్షమాపణ వేడుకొని శుద్ధీకరించబడి నూతనపరచబడి రక్షణ పొందడానికి సిద్ధపడుతున్నారు కొంతమంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి, పెంచుకోకపోతే పెరిగిపోద్ది వాక్యం. ఇప్పుడు చూడండి, ఆయన పిలిచి కూర్చోబెట్టి ఆవిడ అడావుడిగా తిరుగుతుంది, పని విస్తారంగా పెట్టుకుంది. యేసుప్రభుకి ఏదో చేసి పెట్టాలి, యేసుప్రభుతో పాటు శిష్యులు కూడా ఏదో చేసి పెట్టాలని మంచి భావనే, తప్పేం కాదు అది. కానీ ఈవిడ ఈవిడ యేసుప్రభు దగ్గరకు వచ్చి అన్న మాట నేను చదువుతున్నా, మీ 40వ వాక్యం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి అని ఉంది. చెప్పండి ఏంటండి? మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత, విస్తారమైన పని పెట్టుకుంటే ఏమవుతుంది? తొందరపాటే వస్తుంది. మీరు రకరకాలైన పనులు పెట్టుకొని అనవసరంగా ఈసరించుకొని కోపగించుకొని మరి తొందరపడిన సందర్భాలు లేవా? ప్రతి వాని జీవితంలో ఉంటే, మా దగ్గర లేవని బాగా అందరి దగ్గర ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటే, ఈవిడ తొందరపడి యేసుప్రభు దగ్గరకు వచ్చి పిలిచిన ఆయన దగ్గరకు పిలిచి ఆయన కూర్చోబెట్టినామా, ఆయన దగ్గరకు వచ్చి అంటది, ప్రభువా నేను ఇంత టెన్షన్ పడుతున్నాను, ఇంత తొందరపడుతున్నాను, ఇంత పని ఉంది, నీకు చింత లేదా? ఆమెకు చెప్పొచ్చుగా, మా అక్కకి నాకు కొంచెం సహకరించమని. ఉన్నదే ఒక్కళ్ళని ఆడ కూర్చుంది, వాళ్ళని కూడా లేపుకుపోతానంటే ఏమే నీ బుద్ధి అసలు? హల్లెలూయా. ఒక్కళ్ళేనండి కూర్చుంది యేసుప్రభు దగ్గర, ఒక్క ఆత్మ కూర్చుంది. ఆమెకు వాక్యం చెబుతున్నాడు యేసయ్య. అక్కడి నుంచి ఆమెను కూడా తీసుకెళ్లాలని చూస్తున్నామా? మరి యేసుపైపు ఎవరికి చెప్పాలి వాక్యం ఆడ? యేసు ప్రభువారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఏది ఉత్తమమైనది? విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఫర్ యూ? అనేక పనులు పెట్టుకొని చర్చికి రాకుండా, సన్నిధికి రాకుండా, సన్నిధిలో కూర్చోకుండా పనులు పెట్టుకొని తొందరపడటమా? లేకపోతే దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదముల యొద్ద కూర్చొని మరియలాగా కూర్చొని వాక్యం వినటమా? ఏది బెస్ట్? మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకునేది గనుక అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నాడు దేవుడు. ఆమేన్. ఏది బెస్ట్ థింగో నీకు అర్థమైందా? ఈ లోకంలో అన్ని రకాల పనులు ఎన్ని లేవు మనకి అన్ని రకాల, చాలా రకాలైన పనులు ఉన్నాయి, కాదని అట్లా. కానీ ఈ ప్రత్యేకమైన దినముల్లో మనం యెహోవా సన్నిధిలో లేక యేసయ్య ప్రభు పాదాల చెంత కూర్చొని మనము ఆరాధించాల్సిన సమయం, వాక్యం వినాల్సిన సమయం, శుద్ధీకరించుకోవాల్సిన సమయం కదా. ఆయన పాదముల దగ్గర మరియ కూర్చున్నట్లుగా మీరందరూ కూర్చోవలసిన సమయం కదా. నీకు సపరేట్ రిజర్వేషన్ ఏమైనా కేటాయించానా నేను, లేక పరిశుద్ధాత్మడి కేటాయించానా స్టార్టింగ్ ఎండింగ్ అని? నేను అట్లా కేటాయించలేదు కదండి మీ అందరికి. 2 రోజులకు ఒకసారి వచ్చేయండి అని చెప్పేశాను నన్ను. అవునా? 10 రోజులైనా రావట్లేదు, చర్చి మొహమే చూడలేదు. మీరు మార్తలో మరియలో మీరే అర్థం చేసుకొని మీకే విడిచిపెడుతున్నాను. హల్లెలూయా. అనేకమైన విస్తారమైన పనులు కల్పించుకుంటే తొందరపడి యేసు ప్రభువుని అంటున్నావా? నీకు చింత లేదా ప్రభువా, నేను ఇంత టెన్షన్ పడుతుంటే? ఇడ్లీలు, గారెలు, పప్పులు ఎవరు ఉండమన్నారమ్మా నిన్ను? అసలు నువ్వు కూర్చోవలసింది ఎక్కడ తల్లి? విస్తారమైన పనులు పెట్టుకొని చర్చికి రాకుండా ఉంటేట, ఆయన సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని విని ప్రతిష్ఠించబడిన దినములలో కన్నీటితో ప్రార్థన చేయాల్సిన దినములు కదూ. ఆమేన్. మరి ఏది బెస్ట్? ఆమె తొందరపడుతుంది, ఇడ్లీ గారెలు చేయడానికి అదే ప్రాముఖ్యం, తినడానికి పిండి వంటల ప్రాముఖ్యం, లేదా యేసు ప్రభు దగ్గర కూర్చున్న మరియ ఎంచుకున్నది ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యం? ఇప్పుడు మరియ ఎంచుకున్నదే బెస్ట్ అన్నప్పుడు మరి బెస్ట్ ఎందుకు చేయం? పక్కన వాళ్ళతో చెప్పండి, ఈ రోజు నుంచి ఉత్తమమైంది చేయని. నువ్వెవరికి చెప్పవేంది? చెప్పు ఆమెకి. చెప్పాల్సిందే, ఊరుకునే ప్రసక్తే లేదు. బెస్ట్ థింగ్ ఏదైతే ఉందో, ఉత్తమమైనది ఏదైతే ఉందో, ఆ ఉత్తమమైనది మరి ఎన్నుకున్నది. ఇవన్నీ టెన్షన్లు వద్దు బాబు, అక్కడికి ఇక్కడ తిరగటం ఎందుకు, ఆ తిండి ఈ తిండి కాదు, ముందు రక్షకుడు వచ్చాడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటే మంచిది అనుకుంది. ఏది మంచిది? మరియ ఏది ఎన్నుకుందో అది నువ్వు ఎన్నుకోవాలి. ఆమేన్. రూతు పొలంలోకి వెళ్ళిపోయి
పరిగేరుకొని తన ఒడి నింపుకొని ఇంటిని పోషించింది నిజమే, కానీ పని చేసిందిగా అంటే ఎక్కడికి వెళ్ళింది? పొలంలోకి వెళ్ళిందిగా. పొలం అంటే ఏంటి? సంఘముగా. పొలమనగా సంఘము. సంఘములోకి వచ్చి పరిగేరుకొని ఆ వాక్యం చేత నింపుకోవాలిగా. నీవు కూడా, నీవు ఋతువైతే దేంతో నింపుకుంటావమ్మా? పరిగంటే వాక్యం, వాక్యంతో నింపుకొని ఒడి అంటే నీ మనసు. దేని చేత నీవు నింపబడుతున్నావు? నా దేవుడు మిమ్మల్ని అందరినీ తన పరిశుద్ధాత్మతో నింపునుగాక. హల్లెలూయా. నేనే నిప్పుల కుప్పలు మీ మీద పోయటానికి రాలేదు తల్లి, మీకు వందనాలు. నేను చెప్పేది ఏంటంటే పరలోకమందున్న దేవుడు ఆయన ఏ ఉపదేశం నాకు ఇచ్చారని మీకు చెప్పి వెళ్తాను. కానీ మీ పాయింట్ అర్థం చేసుకోండి. మీరు ఏది ఎన్నుకున్నారు? మార్త డ్యూటీ వేసుకున్నారా? మరియ డ్యూటీ వేసుకున్నారా? నేను అందుకని చర్చికి వచ్చే వాళ్ళందరికీ చెప్తున్నాను ఒక మాట చెప్పాను నిన్న. ఏమనంటే, మీరు చక్కగా చర్చికి ఎవ్రీడే ఒక 20 మెంబర్స్ ఎవ్రీడే వస్తున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఒక్కరోజు కూడా మానకుండా వస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు తెలుసు అమ్మా? మీరు మార్త డ్యూటీ చేసుకొని మరియ డ్యూటీ చేయడానికి వస్తున్నారు ఎవ్రీడే. మీరు చాలా దీవించబడిన వాళ్ళు అన్నారు. హల్లెలూయా. అవును, మార్త డ్యూటీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇంట్లో పిల్లలు, చదువులు, భర్త ఉద్యోగాలు అవన్నీ చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని కరెక్ట్గా టయానికి వచ్చేస్తున్నారు. వచ్చి కూర్చొని సాయంత్రం 3 దాకా ఆరాధనలో కూర్చుంటున్నారు ఎవ్రీడే. నేను ఆ 20 మందికి వందనాలు చెప్పాను. అమ్మా మీకు తల్లి వందనాలు తల్లి, మీరు చాలా మంచివాళ్ళు. మరియ డ్యూటీనే ఎంచుకోకుండా మార్త కూడా చేయాలి కాబట్టి ఇంట్లో తప్పదు కాబట్టి దాన్ని త్వరగా పూర్తి చేసుకొని మరియ డ్యూటీకే ప్రాముఖ్యత ఇచ్చి ఆయన దేవుని సన్నిధిలో కూర్చోడానికి వచ్చారు ఎవ్రీడే. మీ అందరి కోసం కన్నీరు గారుస్తున్నారు అక్కడ. మీరంతా మీ హృదయం అనబడిన తలుపు తెరిచి, లేక మీ హృదయం అనబడిన గిన్నె తెరిచి, లేక మీ హృదయం అనబడిన కొమ్ము తెరచి దాంట్లో తైలము చేత నింపబడాలి. సమయాలు పనికిమాలినోడి కోసం, నేను విసర్జించినోడి కోసం నువ్వు ఏడుతావేమయ్యాడా? ఇశ్రాయేలు దేశం మీద రాజట్ట ప్రభావ ఆయన ఏడుతాను రోజు. ఈసాయి నీ కొమ్ముని తైలముతో నింపు. నీ కొమ్ముని తైలముతో నింపే సమయం. కమాన్, నేను చెప్పిన వాడిని వచ్చి అభిషేకించన్నాడు. హల్లెలూయా. ఏడో బాగు పోయినోడి కోసం విసర్జించబడి ఎంతకాలం ఏడుతావు? జరిగింది ఏదో జరిగిపోయింది. ఎంతకాలం ఏడుతావు? పక్కన వాళ్ళు చెప్పండి, ఎక్కువ కాలం ఏడవ బాకని. హల్లెలూయా. ఏది మాట్లాడరేందండి మీరు? ఎవరితో చెప్పుకోరేమండి? పక్కన వాళ్ళతో చెప్పుకోండి, వదిలిపెట్టండి. నేను అసలు చెప్పాల్సిందే. ఎంతకాలం ఏడుతా నేను అనండి. ఎంతకాలం అని మీకు ఏదో పెద్ద ఫీలింగ్ ఉంటుంది, కానీ ఎంతో కాలం కదా అసలు లేదు. నీకు ఏడుపు ఎప్పుడో దేవుడు తీసేశాడు. ఇక మీ ముందున్నదంతా కూడా మీరు ఆశీర్వాదకరంగా మారాలని మాత్రం ప్రార్థన చేయండి. ప్రేయర్ ఫర్ దట్. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మీరు ఎంచుకోవలసింది మరియా ఎట్లయితే దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుందో, యేసుప్రభు వారు కూడా ఆమె ఉత్తమమైనది ఎన్నుకుందన్నాడు. కాబట్టి దట్ వన్ ఈస్ బెస్ట్ థింగ్. అది పట్టుకోండి. నీ గడిచిపోయిన తర్వాత ఉపయోగం ఏముంది? ప్రార్థన గడిచిపోయిన తర్వాత, ఉపవాసాలు గడిచిపోయిన తర్వాత నుంచి ఏం చేస్తారు? ఇంకేముందా? ఉన్నప్పుడే రాని ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏమవుతారు మీరు? ఇప్పుడే దీనికి ఎటువంటి 50 రోజులు ఉపవాస ప్రార్థన ప్రభు సిద్ధమైతే 2025 ఫిబ్రవరి 28 నుంచి స్టార్ట్ చేస్తే ఇక చూసుకో, ఏప్రిల్ గుడ్ ఫ్రైడే దాకా జరుగుతాయి 50 రోజులు. ఆయన సన్నిధిలో కూర్చొని ఏడ్చే పనే, ప్రార్థన విజ్ఞాపనలు చేసే పనే. ఆల్రెడీ ఇప్పటికే జపన్యా శాస్త్రి గారు మార్చి 28న డేట్ ఇచ్చేశారు, తీసుకున్నాం కూడా. మార్చి 28, 2025 అభిషేక ఆరాధనకి. ఆమె నన్ను ఒక్కళ్ళు అనలేదు. ఏమి సార్ మీరు అసలు అన్నిటికీ ఏమైంది మీకు? హల్లెలూయా. ఆమె మంచిగా జరగాలని అలా సంతోషం. ఇదే దేవుడు మిమ్మల్ని కనికరించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిది ప్రియులారా, లేఖనాల్లోకి వెళ్తే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట ఒకసారి ప్లీజ్ రీడ్ 2 Samuel chapter 7. త్వరగా చేయుదునని నీవు నీ దాసుడునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు కనుక
ఆమేన్, హల్లెలూయా. అంటే ఏది బెస్ట్ థింగ్ అక్కడ? దావీదుకి సింహాసనం శాశ్వతంగా ఇస్తానన్నాడు. సరే ప్రభువా, నువ్వు మేలు దయచేస్తున్నాను, నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యం, కానీ తండ్రి నువ్వు ఇచ్చే మేలు ఎప్పటికైనా చేస్తావయ్యా, కానీ ఆ కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా అన్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? ఫ్యామిలీ ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు దావీదు? ఆయన సన్నిధి అంటే ఏది? మందిరం. బాబు, మా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తున్నానయ్యా, దానిని అలాగున ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. అంటే కుటుంబం ఎక్కడ ఉండాలా? సన్నిధిలో ఉండాలా. ఈయన ప్రార్థన ఇదే. కానీ ఆ తర్వాత సొలొమోను ఉన్నాడా? సరిగా నిలిచాడా? కొంతకాలం భక్తిగా ఉండి మందిరం కట్టించిన తర్వాత, దహన బలు సమాధానం బలులు అర్పించిన తర్వాత, యెహోవా వెలుగు బలిపెట్ట మీదకి వచ్చిన తర్వాత, మహిమంత మందిరాన్ని కమ్ముకున్నది కొన్ని దినాల తర్వాత ఏమైంది? భార్య అతని మనసు తిప్పేలా రకరకాలైన ఆ ఊర్లో ఈ ఊర్లో ఉన్నట్టు ఆ రాజ్యం ఈ రాజ్యంలో ఉన్న ప్రతి వారిని పెళ్లి చేసుకున్న తర్వాత యుద్ధాలన్నీ మానిపోయినాయి, లేవు. సరే, అందరికి అల్లుడయ్యారని చెప్పి యుద్ధాలు ఎవడు రావట్లేదు యుద్ధాలకి. అర్థమవుతుందని చెప్పేది. ఇతర చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఉన్న యువరాణిలందరినీ పెళ్లి చేసేసుకున్నాడు ఆయన. ఇంకెవడొస్తాడు యుద్ధానికి? అందరికి అల్లుడైందిగా. మీకు అర్థమైందా? అందరికి అల్లుడైతే యుద్ధానికి ఏమవుతారండి? ఇక మా అల్లుడి దగ్గర మేము పోతాం అంటారు ప్రతివాడు. 300 మంది భార్య, 700 మంది 700 మంది భార్య, 300 మంది ఉపపత్తులు ఉన్నారు. 1000 మంది చేసుకుని ఎందుకు చేసుకున్నాడు తెలుసా? అదేదో కామంతోనో లేకపోతే పాపం చేయాలని కాకుండా యుద్ధాలు మానిపోతానో తెలిసి చేసుకున్నాడు. దానికి తోడు లోకంలో తప్పిపోయాడు. మాట వాస్తవం. దేవుని యొద్ద నుంచి తన మనసు తొలగించుకున్నాడన్న మాట వాస్తవం. విగ్రహార్పితాలకి అర్పించాడు. పోయి విగ్రహార్పణ భార్య వచ్చి ప్రేమ జరిగేసరికి అంతేనంటవా, రమ్మంటవా అని చెప్పి పోయాడు. దాన్ని ఆరాధన చేశాడు. దేవుని కృప 3 సార్లు హెచ్చరించాడు కల్లో దేవుడు. రే, నువ్వు ఆ పని చేయబాకరా, రే సమస్తం తీసి పారేత్త జాగ్రత్త అన్నా కానీ ఇలా మొత్తం అయ్యే చేశాడు. ఏంటి అసలు దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? నీకు ఎంత ధన్యత ఇచ్చాడు? దేవుడు నీతో మాట్లాడటం ఏంటి? జ్ఞానం ఏంటి? అద్భుతంగా నేను ఆస్వాదించడం ఏంటి? పేరు ప్రఖ్యాతలు ఇవ్వటం ఏంటి? అసలు సొలొమోను గారి కాలంలో ఉన్న ఆశీర్వాదం ఏ రాజుకుందండి? అంతగా దీవించాడు కదా దేవుడు. ఆ తర్వాత అతను భక్తిగా ఉన్నాడు, పోని సన్నిధిలో ఉన్నాడంటే లేడుగా, తొలగిపోయాడుగా. ఆయన కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము సరిగ్గా ఉన్నాడా? వాడు సరిగ్గా లేడుగా. దావీదు తపనేంటి మరి? కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలయ్యా, కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకోవాలయ్యా. ఇదే కదా దావీదు అడిగింది. కొడుకులు నిలిచారా మరి సరిగ్గా? కానీ దావీదు మాత్రము దేవుని హృదయానుసారుడని అనిపించుకున్నాడు. దావీదు మాత్రము దేవుని హృదయానుసారుడు అనిపించుకున్నాడు. నేను ప్రకటించే మాట ఒకటే, కొమ్ములోని తైలముతో నువ్వు నింపబడితే దేవుడు నీ కొరకు చేయదలిచిన ప్రతి కార్యము చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అభిషేకించబడాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు పట్టుదలతో వేడుకోవాలి. దగ్గర మార్త డ్యూటీలు వేసుకోబాకండి. మరియలాగా యేసుప్రభు పాదాల దగ్గర ఉండి అభిషేక తైలముతో నింపబడిన ఆమె వాక్యము వింటుంది, అభిషేకంతో నింపబడుతుంది, వాక్యం చేత నింపబడుతుంది. మరియా, నువ్వు దేని చేత నింపబడుతున్నావు? ప్రార్థన చేసుకుంటా. ఒక్క నిమిషం అందరూ ఎవ్వరూ మౌనంగా ఉండకుండా కళ్ళు మూసుకొని